గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఫ్రైడే. ఇది చాలా డిఫరెంట్ మూమెంట్ ఉంది. ఈరోజు చూసినట్లయితే మార్కెట్ ఒకసారి చూద్దాం. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో చూసినట్లయితే మార్కెట్ అనేది ఈ 23,311లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు డౌన్ సైడ్ ఓపెన్ అయింది. 23,277లో ఓపెన్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన సిపిఈలు చూద్దాం ఒకసారి. మనం 23,500 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఖచ్చితంగా మనం పిఈలు అనేటివి ఖచ్చితంగా యాడ్ చేయాలి, వాటిని. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్. ఇది మనకు డౌన్ సైడ్లో ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ అనేది ఇది హైలో ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మూమెంటం ఈ విధంగా ఉంది. ఇది ఒక 915 క్యాండిల్. మనం చెప్పుకున్న ఒక 915 క్యాండిల్ తర్వాత ఒక 945 క్యాండిల్ అనేది రెడ్గా మారిన తర్వాత దీన్ని క్లోజ్ చేయనంత వరకు ఇది మళ్ళీ గ్రీన్గా మారిందంటే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి. కాకపోతే ఇక్కడ మనకు రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి 1015 క్యాండిల్ ఒకటి ఉంది, తర్వాత 1045 క్యాండిల్ ఉంది. ఇదే మనకు ఇక్కడికి వెళ్ళింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ అనేది మనకు 11-15కు ఇది డౌన్ సైడ్గా మారింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్. ఇక్కడ రెండు మనకు గ్రీన్గా ఉన్నాయి. తర్వాత 1015 క్యాండిల్ నుంచి వెళ్ళి ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1115కి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది కూడా మనం చాలా జాగ్రత్త. అంటే ఇక్కడ డౌన్లో ఓపెన్ అయింది మనకి ఇక్కడ మార్కెట్ అనేది. అంటే పిఈ అనేది డౌన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 1045 నుంచి మనము 1115 అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 1115 అనేది. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మార్కెట్ అనేది ఈ విధంగా 915 ఇది ఒక ప్యాటర్న్. ఇది 945 నుంచి మళ్ళీ 1015 నుంచి వెళ్ళి 1045 వరకు అంతే. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మళ్ళీ 1115 నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వెళ్ళింది ఇది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1115 అనేది ఇక్కడ మనకు ఇక్కడ ఒక 915 క్యాండిల్, ఇది ఒక 915, 945. ఇక్కడ మనకు చెప్పాం కదా, ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ ఉన్నట్లయితే మళ్ళీ మూమెంట్ ఈ విధంగా ఉంటుందని. ఇక్కడ మనకు 1015 దాకానే వెళ్ళింది, పెద్ద క్యాండిల్గా మారింది ఇక్కడ మనకు. ఓకేనా, ఒకటే పెద్ద క్యాండిల్ ఇక్కడ పెద్దగా మారింది. దీని హై చేరుకుంది ఆల్రెడీ ఇక్కడికి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ మా 1045ను తర్వాత 1115 అనేది డౌన్ సైడ్కి వచ్చినా కూడా దీని మీదనే సపోర్ట్ తీసుకుంది. దీని మీదనే 915 మీదనే. తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకున్నా కూడా ఇక్కడ దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ కిందకి వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఈ విధంగా మూమెంట్ తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ డౌన్ ఏంటంటే కిందకి వస్తుంది అంతే. అంతే తప్ప మళ్ళీ పైకి పోయే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇది డౌన్ రావడం వల్ల మనకు సిఈ అనేది పెరగడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ ఇది మనకు ఈ విధంగా ఏర్పడిన ఈ విధంగా గ్రీన్ వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఏర్పడినా కూడా ఫస్ట్ ఈ కింద నుంచే ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడి తర్వాత రెడ్ క్యాండిల్ ఆ తర్వాత ఏర్పడి మళ్ళీ గ్రీన్గా తీసుకున్నా కూడా దీని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, దీని మీద ఎప్పుడైనా సరే మనకు 15 క్యాండిల్ మీద ఈ విధంగా మూమెంటం అనేది ఉన్నట్లయితే ఓకేనా. ఇప్పుడు ఇక్కడే కాదు, ఇక్కడ మనకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ 15 క్యాండిల్ మీద నిన్నటి క్లోజింగ్ క్యాండిల్ మీద ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా మళ్ళీ పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక నిన్నటి ఇది క్లోజింగ్ ఒక రోజు ఇది దీని మీద ఏర్పడింది. ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది, ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది, తర్వాత ఇంకో రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ మనకు 1015 క్యాండిల్ మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంటం చూసుకుంది. అర్థమవుతుందా? ఈ విధంగా మనము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు రెండు గ్రీన్ క్యాండిల్ ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు. ఓకేనా, తర్వాత రెండు క్యాండిల్స్ కిందకి వచ్చినాయి, మళ్ళీ మూమెంటం తీసుకుంది. నేను అనేది ఏంటంటే దీని పైన ఈ 15 క్యాండిల్ మీద ఏర్పడినప్పుడు ఇది మనకు మ్యాక్సిమం మూమెంట్ ఈ విధంగా 915 క్యాండిల్ ఖచ్చితంగా గ్రీన్ క్యాండిల్ ఉండి ఆ తర్వాత ఇక్కడ మనకు ఈ 945 క్యాండిల్ ఉండి తర్వాత 1015 క్యాండిల్ గ్రీన్గా మారిన తర్వాత ఈ 1045 క్యాండిల్ అనేది ఖచ్చితంగా గ్రీన్గా మారాలి. అంటే దీనిపైన ఈ మూమెంటం ఉండాలి. ఇక్కడ నుండి మళ్ళీ మనకు రిజెక్ట్ అయింది అనుకోండి, ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి.
అర్థమవుతుందా? ఇక్కడ విక్ ఏర్పడి ఆ తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఈ 10-15 క్యాండిల్ ఉంది కదా, ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రెడ్డిగా మారింది అనుకోండి, ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఈ గ్రీన్ తర్వాత మా రెడ్ క్యాండిల్ తర్వాత ఇది కూడా గ్రీన్ మారిన తర్వాత మళ్ళీ కూడా మనకు రెడ్గా మారింది అనుకోండి, ఈ 10-15 కానించాలి రెడ్గా మారితేనే మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదంటే ఇది పైకి వెళ్ళే అవకాశాలే ఉంటాయి మనకు. ఓకేనా? మ్యాక్సిమం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఇది మనకు ఎక్స్పైరీ రోజు కాదు కాబట్టి ఇది మూమెంట్ కొంచెం వేరేలాగా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత సిఈ గమనించినట్లయితే ఒకసారి సిఈని కూడా గమనిద్దాం. 22,900 సిఈ అని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్ రెడ్, తర్వాత ఇక గ్రీన్, తర్వాత మళ్ళీ మనకు రెడ్గా మారింది ఇది ఈ 10-15 క్యాండిల్ కూడా మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది. ఓకేనా? మనం ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. 11-15 క్యాండిల్ అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. 11-15 క్యాండిల్తో మూమెంటం తీసుకున్న అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక 915 క్యాండిల్, తర్వాత 945, ఇది ఒక 10-15 క్యాండిల్, తర్వాత ఇది. అంటే ఇక్కడ మనకు 2 రెడ్ క్యాండిల్ ఏర్పడినాయి ఆల్రెడీ ఇక్కడ మనకు. కాబట్టి ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ మనకు ఈ 15-15 క్యాండిల్ అనేవి ఈ 2 బ్రేక్ చేయలేదు. ఈ 915 కానీ 945 క్యాండిల్ కానీ బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయక మనకు 10-15 క్యాండిల్ మూమెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా అంటే ఎప్పుడైనా ఈ 15-15 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయో అప్పుడు మాత్రమే అది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ విధంగా ఈ క్యాండిల్స్ ఏర్పడినప్పుడు మాత్రం మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళేది. ఆ తర్వాత అదొక మూమెంటం పైకి వెళ్ళింది కదా, తర్వాత సిఈ అనేది పెరగడం జరిగింది. మళ్ళీ 1145 నుంచి మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడ మనకు 1215 దాకా వెళ్ళింది దీని హై. ఓకేనా? దీని హై దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఓకేనా? దీని విక్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చినా కూడా మళ్ళీ మనకు పిఈ అనేది పెరగలేదు. ఒకసారి చూద్దాం, మనం యాడ్ చేసుకున్న పిఈలు చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనం 22,900 పిఈ యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్, ఇది మనకు విక్కులు అనేది పెద్దగా వస్తే మనకు మెయిన్ సీలో ఉంచాలి, మనం అబ్జర్వ్ చేయాలి. మెయిన్ సీ అనేది దీన్ని బ్రేక్ చేయకూడదు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది మనకు 35 రూపాయల నుంచి వెళ్ళేది ఏకంగా ఇది 79 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత సిఈ పెరిగింది, ఇక్కడ మనకు 1215 దాకానే పెరిగింది ఇది. ఓకేనా? ఇక్కడ సిఈ అనేది మనకు మెయిన్ సిఈ ఎక్కడ పెరిగింది, ఇది ఎంత టైం పెరిగింది ఇది చూద్దాం. మనకు మెయిన్ సి అనేది ఇక్కడ 1115, 1140, 1215. ఆ తర్వాత సిఈ కూడా మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనకు 1215 నుంచి మనకు పిఈ పెరగలేదు. పిఈ అనేది ఇక్కడ మనకు మెయిన్ సీలో ఈ 2 మూమెంట్లో ఉన్నాయి. ఇట్లా పైకి వెళ్ళింది, ఇది కిందికి వచ్చినప్పుడు అది పైకి వెళ్ళింది, ఇది పైకి వెళ్ళినప్పుడు అది కిందికి వచ్చింది. కానీ మళ్ళీ మనకు ఈ పిఈ అనేది మనకు ఈ 1215 నుంచి ఇది మనకు ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకు రెడ్ క్యాండిల్ మారింది. ఇది అంటే ఒకటే మూమెంట్ అన్నట్టు, ఇది ఒక మూమెంట్. ఆ తర్వాత మళ్ళీ మనకు 1215 నుంచి మరి కిందికి వచ్చింది పిఈ. కాకపోతే ఇక్కడ 1215కి క్యాండిల్స్ ఇక్కడనే ఉన్నాయి, మనకు ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడక రాలేదు. ఇక్కడక వస్తే మళ్ళీ వేరే మూమెంట్ ఉంటుంది. కాకపోతే ఇది ఇక్కడనే అయిపోయింది కాబట్టి ఆ తర్వాత కూడా మళ్ళీ మనకు 1215 నుంచి కిందికి వచ్చినా కూడా ఇవన్నీ ప్రీమియమ్స్ అని కరిగిపోయినాయి రికార్డుకి. ఓకేనా? మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 915 తర్వాత 1045 మనకు 1215 దాకా మూమెంట్ మనం దాన్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఒక మూమెంట్. ఇక్కడ 915 తర్వాత 945, 1015, ఇక్కడ ఇది ఇక చూడండి, ఇక్కడ 1045 ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? మనకు ఈ 1015 నుంచి మళ్ళీ అది మూమెంటం ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఒక 915, ఒక 945 క్యాండిల్ ఏర్పడిన తర్వాత మనకు 10-15 క్యాండిల్ మూమెంటం ఉంటుంది. అది మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇది ఏమైంది, ఇది పైనుంచి ఇది కింది దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీన్ని బ్రేక్ చేసేంతవరకు ఇది మళ్ళీ మూమెంట్ ఇక్కడికి వెళ్ళింది.
ఓకేనా. దీంట్లో మొత్తం రెండే మూమెంట్లు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇదంతా 12:50 నుంచి ఇదంతా మనకు క్రాష్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ 12:15 క్యాండిల్ సి పెరిగినప్పుడు ఈ కిందికి వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి తప్ప ఇది కంటే మాత్రం పెరిగే అవకాశాలు ప్రీమియమ్స్ అనేవి ఇటు సిలోను ఇటు పిలోను కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 36 రూపాయల నుంచి ఇది మనకి ఎక్కడ పెరిగింది, ఇది మనకు 10.45 వరకు ఇది 80 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 22,700 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకు ఉన్నట్టు క్లోజింగ్ అనే వీటిని విక్కులు ఏర్పరిచినాయి. కాకపోతే మనకు మెయిన్ సీలు మాత్రం విక్కు లాంటి ఇలాంటి ఏర్పడలేదు. ఇది ఇక్కడ నుండి ఇది చూసినట్లయితే ఇది మనకు 9.45 దాకా కిందికి వచ్చింది. ఇది ఆ తర్వాత ఇది 26 రూపీస్ నుంచి ఇది 10.50 మనకి ఇది 10.45 వరకు ఇది మనకు 58 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూడండి ఇది ఒక గ్రీన్ క్యాండిల్, తర్వాత రెడ్ ఇక్కడ మనకు ఇక్కడ 10.15గా మారింది. ఎప్పుడైతే ఈ విధంగా అన్నట్టు ఎప్పుడైతే ఒక 9.15 తర్వాత 9.45 ఒక 10.15 క్యాండిల్ ఈ విధంగా పైకి విక్కి ఏర్పడింది, ఇక్కడ డౌన్ ఉందంటే ఇది మనకు డౌనే. కాకపోతే ఇది మనం ఎప్పటిగా చూడాలి, ఇది ఒక 10.15 ఒక 10.45 దాకా అంతే తప్ప మళ్ళీ 11.15 11.40 దాకా చూడని అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దీని పై దాకా వెళ్ళేది అన్నట్టు, ఇది ఇక్కడ రాక అంతే, ఇది ఇక్కడ రాకనే వెళ్తుంది ఇంతే. అంటే మనకు మెయిన్ పి అనేది ఇక్కడ 9.15 దాకా వెళ్తుంది కాబట్టి ఇది ఇక్కడ రాక వెళ్ళింది అంతే. ఓకే, అది నేను చెప్పేది. ఇది ఒకటి చూడండి, ఇది ఒక 9.15 క్యాండిల్, ఇది గ్రీన్ ఏర్పడింది. తర్వాత మనకు 9.45 నుంచి కూడా ఇట్లా రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 9.45 రెడ్ ఏర్పడింది. ఆ తర్వాత ఇది మనకు ఏమైంది, తర్వాత 10.15 కూడా మనకు రెడ్గానే మారింది. ఓకేనా. మళ్ళీ ఇక్కడి నుంచి 11.50 నుంచి మళ్ళీ మూమెంట్ అని తీసుకుంది. ఇది కూడా ఒక ప్యాటర్న్ మనకి. ఇది ఒక 9.15 క్యాండిల్ గ్రీన్ ఏర్పడి ఆ తర్వాత కిందికి రెండు పెద్ద క్యాండిల్ ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ మనకు బ్రేక్ అయింది. ఇక్కడ మనకు అర్థమైతే ఇక్కడ మనకు బ్రేక్ వేసేది ఇక్కడ మనకు. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు బ్రేక్ వేసింది, ఇక్కడ చిన్న క్యాండిల్ ఏర్పడింది, అంతగా పెద్ద క్యాండిల్ ఏర్పడింది. అంటే దీన్ని బట్టి ఇక్కడ మనకు దీని మీద సపోర్ట్ తీసుకున్నామని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ బై చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఇది మనకు 55 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ మనకు 10.45 నుంచి మనకు పైకి వెళ్ళి కిందికి వచ్చినా కూడా దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. దీనికి ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇది ఒక అనేది 35 రూపాయల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, 55 రూపాయల దాకా వెళ్ళింది. ఇది ఒక ప్యాటర్న్. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే 22,900 ఇది మనకు కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది మనకు ఇది చూసుకున్నట్లయితే ఇది 49 రూపాయల నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 105 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మార్కెట్ సి అనేది దీంట్లో కూడా చూడండి, సి ఇక్కడగా పెరిగింది. ఆ తర్వాత మళ్ళా ఇక్కడి నుంచి పడ్డది సి, అయినా కూడా ఈ క్యాండిల్స్ అనేవి కిందికి రావడం జరిగింది. అంటే మనకు దీంట్లో సిఈలో పిఈలో మాత్రం రెండు మూమెంట్లు ఉంటాయి. ఈ మధ్యలో ఎంట్రీ అయితే మాత్రం ఇదంతా మనకు ట్రాష్. ఎప్పుడు పెరుగుతుంది ఇది మళ్ళీ కిందికి వచ్చినప్పుడే, మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ నుంచి అంటే ఈ మూడు క్యాండిల్స్ అనేవి పెద్దగా ఏర్పడి కిందికి వచ్చినప్పుడే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను పదే ఇది మనం మర్చిపోవద్దని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఒక 9.15. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం మనకు కిందనే ఉంది, ఇవన్నీ మనకు పైకి వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ మనకు మూమెంట్ తీసుకుంది. కానీ ఇక్కడ ఇన్ టైంలోకి అది మనకు చాలా టైం అనేది డికే అయిపోయింది. దీనివల్ల ఇన్ టైంలో ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇక్కడ నుంచి తీసుకుంది అది లాస్ట్ ఇది క్యాండిల్ 12 మనకు 2.45 నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అవుతుంది. అది నేను చెప్పేది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి సీలు కూడా మనం యాడ్ చేయడం జరిగింది. కొన్ని సీలు మనం ఈ 23,400 సిఈ ఒకసారి చూద్దాం. 23,400 సిఈ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఇది ఒక 9.15 క్యాండిల్. ఇది నాకు ఏం పెంచిందంటే ఇది మనకు ఇదంతా దీని బాడీ లోపలనే ఉన్నాయి. ఇది మనకు 9.45 క్యాండిల్గా నేను అనుకున్నాను. ఇట్లా ఈ విధంగా ఉంటుందని మూమెంట్. ఇదో క్యాండిల్ అంతే. దీని లోపలనే ఉన్నాయి ఈ రెండు క్యాండిల్స్ అనేటివి పైకి కిందికి. మళ్ళీ ఇది 11.50 నుంచి ఇది 76 రూపీస్ నుంచి ఇది 77 రూపీస్ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 160 దాకా వెళ్ళింది. మనం చెప్పుకున్నాం కదా, ఇది ఎప్పుడైతే ఇక్కడి నుంచి మళ్ళీ
మూమెంటం తీసుకుంటుందో ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తుంది. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఒక 9:15 క్యాండిల్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సింది. 9:15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం దాకిందంటే ఇక్కడ ఈ విధంగా మూమెంటం ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా కూడా మనం కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మూమెంటం ఈ 9:15 క్యాండిల్ దాకిందంటే ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడికి వెళ్తుంది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా. ఆ తర్వాత 23,500 సి, ఇది 23,500 సి కూడా సేమ్ అదే మూమెంటం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రీమియమ్స్ కొంచెం తక్కువగా ఉంటుంది దానికన్నా. ఇది మనకు 49 రూపీస్ ఉంచాలి. ఎక్కడి నుంచి ఇది మనకు 11:15కి ఇక్కడ చిన్నగా ఉంది చూడు. ఇక్కడ చూసినట్టు ఇక్కడ చిన్నగా ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే దీనికి బాడీకి తాకింది ఇది 60, ఇది మనకు ఇక్కడ నుంచి వెళ్ళింది మళ్ళీ ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 120 దాకా వెళ్ళింది మనకు. దీంట్లో కూడా మనకు 60 పాయింట్లు పడే అవకాశాలు ఉంది ఇటువంటి మూమెంట్లో. ఓకేనా. ఇది ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఈ కిందికి రాలేదు, ఇక్కడిక్కడనే ఏర్పడినాయి క్యాండిల్స్. ఓకేనా. ఇది మనకు సేమ్ మనకు ఇది ఒక 9:15 క్యాండిల్, ఒక 9:45 క్యాండిల్ ఎక్కనే ఇది కూడా. తర్వాత 10:15 క్యాండిల్ మూవ్మెంట్ తీసుకున్నట్టు ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అంతే. కాకపోతే దీనిలో మనకు టైం అనేది ఇక్కడ మనకు 9:15 క్యాండిల్, 10:15 క్యాండిల్, 9:45 క్యాండిల్, 10:15 క్యాండిల్ దీని లోపల ఉన్నాయి అంతే. ఓకేనా. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనం ప్రతిదీ. మనకు టైమింగ్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఈ 11:15 నుంచి మెల్లమెల్లగా మూమెంటం తీసుకొని ఇది 50 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 115 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది, 118 దాకా. ఇది ఒక మంచి మూమెంట్ మనకి ఇది. ఆ తర్వాత తీసుకుంటే వేస్ట్. ఇదంతా మనకు సిఈ పడ్డది, అటు పిఈలు కూడా ప్రీమియమ్స్ అనేవి అన్నీ కరిగిపోయినాయి. ఆ తర్వాత మనం ఏం చేయలేం దాన్ని. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 22,600 ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి. ఇది మనకు చాలా తక్కువ ప్రీమియం. ఇది మనకు ఇది చూసుకున్నట్లయితే ఇది 32 రూపాయలు. 32 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 81 రూపాయల దాకా వెళ్ళింది. మనకేం కావాలి చెప్పండి, దీంట్లో 50 రూపాయలు. ఓకేనా. 32 నుంచి 82 దాకా వెళ్ళింది. ఇందులో 50 రూపాయలు. ఇక్కడ మనకు ఒక 9:15 క్యాండిల్ పెద్దగా ఏర్పడిన తర్వాత మెల్లమెల్లగా మూమెంట్ తీసుకుని ఇందులోనే ఉంది ఇది. ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకేనా. 82 రూపాయల దాకా ఇది వెళ్ళడం జరిగింది. ఇది మనకు నేను అందుకే చెప్తున్నా, ఖచ్చితంగా మనం క్యాండిల్స్ని మనం ప్రతిదీ 10:45 క్యాండిల్ నుంచి వెళ్ళి అది మూమెంట్ అని తీసుకున్న తర్వాత ఈ 11:15 క్యాండిల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇది మనకు డౌట్ వచ్చినప్పుడు వదిలేసి దీనికడ తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది మనకు 9:15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మూమెంటం మనకు ఇక్కడ మూమెంట్ కొంచెం పైకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఇది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనం భయపడిన అవసరం లేనే లేదు. ఓకేనా. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొకటి చూపిస్తాం మీకు. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ మనకు స్క్రోల్లో చూపిస్తా, ఇక్కడ స్క్రోల్లో చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇది చూడండి. ఇది ఒక 9:15 క్యాండిల్ పడ్డది. ఇందులోనే ఉన్నాయి మొత్తం లోపల 9:45, 10:15, 10:40 తర్వాత 11:15 నుంచి మూమెంట్. ఇది 5వ క్యాండిల్. 5వ క్యాండిల్ ఎప్పుడైనా 11:15 అవుతుంది. ఇది 11:15 నుంచి చూడండి ఎంత మూమెంట్ తీసుకుందో. ఓకేనా. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనం మంచి మూమెంట్ అర్థం చేసుకోవాలి. ఇదంతా చార్ట్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడ్డది. ఆ తర్వాత రెడ్ క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక 10:15 క్యాండిల్, ఒక 9:45 క్యాండిల్, తర్వాత ఈ 10:15 క్యాండిల్ మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ సైడ్ స్టార్ట్ అయింది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 పెద్ద క్యాండిల్స్ ఏర్పడినాయి అంటే మనం ఆటోమేటిక్గా మనం చూడాలి. ఇక్కడ మనకు నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి, అంటే 10:45 నుంచైనా రావచ్చు, లేకపోతే మనకు 11:15 నుంచైనా మూమెంట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఇది ఇక్కడ 10:15 అంటే 10:45 నుంచి మూమెంట్ అని తీసుకుంది ఇక్కడ కిందికి. ఓకేనా. అంటే దాంట్లో మనకు 10:45 నుంచి వెళ్ళి పైకి వెళ్ళింది అన్నట్టు. ఓకే. ఇది చూడండి, ఇది ఇక్కడకి వచ్చింది ఇందాక లాస్ట్ క్లోజింగ్, అది కూడా ఇక్కడకి వస్తుంది అన్నట్టు. మనం యాడ్ చేసుకున్న క్యాండిల్స్ పిఈ. దీంట్లో ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే ఈ విధంగా చాలా హైలో ఏర్పడినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్క్రోల్ని గమనించండి. ఇది ఒక 9:15 క్యాండిల్. తర్వాత మనం చెప్పుకున్న ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్, తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్, ఇక్కడ ఒక 10:15 క్యాండిల్. కాకపోతే ఇక్కడ 10:45 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు ఇట్లా న్యూట్రల్గా మారిపోయింది. ఇది మనకు డౌన్ సైడ్ అయింది. ఎప్పుడు కూడా 10:45 క్యాండిల్ అనేది మీదికి వెళ్తేనే
ఓకే, మనకు మీదికి వెళ్తేనేది మళ్ళీ మూమెంట్ ఉన్నట్టు, మళ్ళీ కిందికి వచ్చిన సపోర్ట్ తీసుకున్నాను. ఇక్కడ మనకు ఎటువంటి ఏం లేదు. ఇక్కడ ఏంది, ఇక్కడ 1045 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు న్యూట్రల్గా మారింది. ఆ తర్వాత 1150 నుంచి మళ్ళీ కిందికి మొత్తం డ్రాప్ అయిపోయింది. గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనం ఈ విధంగా క్యాండిల్ చాలా హైలో ఏర్పడింది. ఇది చాలా హైలో ఏర్పడినప్పుడు కూడా ఈ విధంగా క్యాండిల్ ఏర్పడినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది అక్కడ మూమెంట్ ఏ విధంగా ఉందనేది. ఇక్కడ మనకు 1045 క్యాండిల్ అనేది నుంచి మనకు డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఏ విధంగా ఉందో మూమెంట్. ఇక్కడ కూడా దాన్ని ఇక్కడ మనకు 915, 945, 1015 తర్వాత మనకు 1045 నుంచి మళ్ళీ మూమెంటం ఉంది ఇక్కడ మనకు ఇందులో. ఓకేనా, ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్, తర్వాత 945 క్యాండిల్, తర్వాత మెల్లమెల్ల మూమెంటం తీసుకునేది చాలా ఒకటే విక్కు చాలా పెద్దగా ఏర్పడింది ఇక్కడ దాకా. ఈ విధంగా మార్కెట్ ఉంటుంది. మార్కెట్ మనం అర్థం చేసుకోవాలి అంతే, దాంట్లో ఏం లేదు. మనకు మూమెంట్ అనేది 1045, 1115 క్యాండిల్స్ ఖచ్చితంగా మనకు 1050 నుంచి వెళ్ళి 1040 ఈ విధంగా పెద్ద క్యాండిల్స్ ఈ విధంగా ఇక్కడ మనకు 1015 క్యాండిల్, 1045 క్యాండిల్. ఇక్కడ 1015 క్యాండిల్ ఒక చిన్నగా ఉంది, 1045 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉంది. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇలాంటి విక్ ఏర్పరిచిందంటే ఇది మనకు డౌన్ ట్రెండ్ ఉన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ విక్కును ఇక్కడ ఇంత పెద్ద విక్ ఏర్పడిందంటే ఇది మనకు డౌన్ అయిపోయింది ఇక్కడ మనకు. ఒకరే ఇది కూడా చాలా పెద్ద విక్ ఏర్పడింది ఇది. ఓకే, అంటే మనకు మెయిన్ మనం పీని చూద్దాం. ఓకేనా, మెయిన్ పీని చూస్తే మీకు క్లారిటీ తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక 1015 క్యాండిల్, 1045 కన్నా చాలా పెద్దగా పెరిగింది. ఓకే, తర్వాత 1115 క్యాండిల్ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, అర్థమైందా? 1145 నుంచి 1115 నుంచి మనకు మూమెంటం ఉంటుంది మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రెండు పెద్ద క్యాండిల్ ఏర్పడ్డాయి ఇక్కడ మనకు డౌన్ సైడ్. ఓకే, తర్వాత మళ్ళీ 1115 నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఈ విధంగా రెండు పెద్ద క్యాండిల్ ఏర్పడింది కదా. తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దీని పక్కన సపోర్ట్ కూడా ఉంది. ఈ సపోర్ట్ కూడా సైడ్ చూసుకోవాలి మనం, సైడ్ సపోర్ట్ ఉందా లేదా అనేది. ఖచ్చితంగా మాత్రం మనం యాడ్ చేసుకున్న మెయిన్ పీలు మాత్రం ఖచ్చితంగా పీఈసీలు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటేనే మనకు సక్సెస్ అనేది ఉంటుంది. లేకుంటే మాత్రం సక్సెస్ అనేది ఉండదు. ఒకటే టైప్ మూమెంట్ ఉంటుంది, రెండోసారి మాత్రం ఉండదు. ఓకేనా, గుడ్ నైట్.